నివేదించేటటువంటి నివేదనలు అట్ ది సేమ్ టైం కొన్నిటికి సంబంధించి స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు కూడా దాన్ని వాడుతూ ఉంటారు. మరి దాని జోలి కూడా మనం వెళ్ళట్లేదు. సరే, ఇవన్నీ కూడా మహాపాపమైనటువంటి అంశమైనటువంటి నేపథ్యంలో సో ఇలాంటివి మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి అంశాన్ని బయటపెట్టిన సందర్భంలో ఖచ్చితత్వంతో ఆయన బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉండుండేది. ఒకవేళ ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది, వెంటనే సెకండ్ ఒపీనియన్కి పంపించుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్ని తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమేం చేయలేదని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. యా, క్యారియన్. ఎస్, మీరు అన్నట్టు కరెక్టే. ఏదో 1-2 అంశాలు పట్టుకొని మేము తప్పు చేయలేదని, అదే అది ఏ రిపోర్ట్ ఆధారంగా మేము తప్పు చేయలేదని చెప్తున్నారో అదే రిపోర్ట్ వారు చేసినటువంటి తప్పు చాలా క్లియర్ గా కనపడతా ఉంది అనేది నా బాధ. నేను ఏమంటానంటే, మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా, వేరే నేరాలు వేరు, దేవుడి కాడ చేసే నేరాలు వేరు అని. కరెక్ట్గా దేవుడి కాడ ఎవరు నేరం చేయరు, కానీ దేవుడి కాడ కూడా నేరం చేయడానికి వెనకాడలేదే అన్నదే ఒక బాధ. ఎవరికి పరకామని చోరీ జరిగితే 72,000 దొంగతనం చేసిన వ్యక్తి ₹1,00,000 చెల్లించి దొంగతనాన్ని మాఫీ చేసుకుంటే ఆ ₹1,00,000 ఆ వ్యక్తికి ఎలా వచ్చాయని ఆలోచించాల్సింది పోయి అది చిన్న దొంగతనం ఏంటని చెప్పి సమర్థించేటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. ఆ దొంగతనాన్ని సమర్థించే దేవుడి దగ్గర ఇలాంటి కుదరే కదా. దేవుడి దగ్గర దొంగతనాన్ని చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అని కొలమానం వేయటం ఏంటి? అందులో 1,000 దొంగతనం చేసినట్టు కోర్టు ఎట్లా చెల్లించాడు? బేసిక్ పాయింట్ కదా, కామన్ సెన్స్ తో ఎవరైనా ఆలోచించాలి కదా. 1,000 దొంగతనం చేసినాడు ₹1,00,000 చెల్లిస్తాడా? అసలు ఆ ₹1,00,000 ఆ వ్యక్తికి ఎలా వచ్చాయి? మొత్తం దొంగ సొమ్మేనా? ఎన్నాళ్ళుగా దొంగతనం చేస్తున్నాడు? మరి అంత పెద్ద దొంగతనం చేస్తుండే ఎందుకు వదిలిపెట్టారు? అలాంటి వాడితో మాఫీ కావాల్సిన పరిస్థితి ఏంది? అది కూడా తిరుపతి దేవస్థానం నిబంధనలు పక్కన పెట్టి మరి ప్రతి దాంట్లో నిబంధనలు పక్కన పెట్టారు. ఇది కదా. కాబట్టి దేవుడితో ఆట ఆడుకున్నారు. వాళ్ళకి దేవుడు అంటే నచ్చదా, దేవుడు అంటే మెచ్చదా, లేదా హిందువులు అంటే కోపమా? ఇది తేలాల్సిన అవసరం ఉంది. ఇది కావాలని మనోభావాలతో ఆడుకున్నది. ఇప్పుడు నేనేమంటానంటే, అక్కడ రసాయన పదార్థం అండి, అది జనాల ఆరోగ్యానికి హాని కలిగించేదేమో. నాకు దాని గురించి సైంటిఫిక్ గా తెలీదు. అది విషయమేమో, దానివల్ల జనం ప్రాణాలు క్రమంగా పోతాయేమో. అత్యంత కెమికల్స్ ని కలిపి లడ్డూలు, అది కూడా అత్యంత పవిత్రంగా కలిపే తిరుమల లడ్డూలో కలిపి, నాకు తెలిసి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత తీసుకోవడానికి ఇష్టపడతారు. తిరుమల లడ్డు మామూలు షుగర్ ఉన్న స్పీడ్ తీసుకోరు, కానీ దేవుడు ప్రసాదం అనేసరికి కొంత తీసుకుందామని అనుకుంటారు. మామూలుగా 20 కోట్ల లడ్డూలు అంటే తీసుకొచ్చిన ప్రతి లడ్డు ఒక కనీసం 5 పంచి పెడతారుగా. ఎవరు ఒక్కరు తినగా. సరే, ఇప్పుడు అవన్నీ ఓకేలేండి. ఇప్పుడు ఆ లెక్కలన్నీ వేసుకుంటా పోతే మనం చాలా లెక్కలు చెప్పాలి. కానీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. యా, మేడా విజయశేఖర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్ గా చూస్తున్నాం మనం ఇప్పుడు